నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం మా చాందిని. బాగున్నారా గురు? బాగున్నానమ్మా. గురుగారు, 2026 న్యూ ఇయర్ వస్తుంది. మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ఈ 2026 కి మన ప్రేక్షకులకి, మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి మేన రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 13వ తేదీ 2026లో మేష రాశిలోకి వస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ అక్టోబర్లో రావడం, ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్. ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. నవంబర్ 25వ తేదీ తర్వాత రాహు కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకరంలోకి, సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి. ప్రధాన గ్రహాలు ఇవి. అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వారికి బాగుందని మనం చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఏలినాటి శని తగులుతుంది, కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది, కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది, మీడియంగా ఉంది అని చెప్పాలి. కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ 25 దాటిన తర్వాత వస్తాడు, కాబట్టి కర్కాటక రాశి వారి గురువు జన్మంలో ఉన్నాడు, కాబట్టి పెద్దగా బాగాలేదు అని చెప్పాలి. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతులు అవుతాడు నవంబర్ 25 దాటిన తర్వాత. అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి 13 తర్వాత వస్తాడు, కాబట్టి 2026 సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి. ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురువు భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు బాగుపడతాడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. శని మాత్రం అలాగే ఉంటాడు, కాబట్టి బాగాలేదని చెప్పాలి. అష్టమ గురుడు ఉంటాడు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు. ఇకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి, యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి. మకర రాశి దగ్గరకు వచ్చేసరికి బాగుంది. భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోటుకు ఉద్యోగాలు ఇవి బాగున్నాయి. కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. జూన్ 2, 2025 సంవత్సరం దాకా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి షష్ఠ స్థితిగతుడు అవుతున్నాడు, కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి. మీనరాశికి బాగుంటుంది. ఏలినాటి శని జరుగుతున్నా సరే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది, పంచమ స్థితిగతుడు అవుతున్నాడు అని చెప్పాలి. గురుగారు, ఈ 2026 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కన్యా రాశి వారికి ఆదాయాలు బాగా పెరుగుతాయమ్మా. దుబాయ్ వెళ్తారు ఈ సంవత్సరం, ఫారిన్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు. ఆ తర్వాత విదేశీయులకు సంబంధించి ఉంటాయి, బ్రేకప్స్ ఉంటాయి లవ్లో, జుట్టు ఎక్కువ పెంచుకుంటారు భయంకరంగా. కన్నయ్యలంతా కూడా పెళ్లికాని కన్నయ్యలు జుట్టు ఎక్కువ పెంచుకొని వాళ్ళు టెర్రరిస్ట్ టైప్ లో ఉంటారు. పోలీసులు కూడా కన్యా రాశి కాబట్టి సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఏంట్రా జుట్టు ఏంటి కట్ చేయంటారు అనుమానం. అలాగే భార్య కూడా ట్రిమ్ గా తయారైతేనేమో ఏంటి ఎంత ట్రిమ్ గా తయారవుతున్నావు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని భార్యలు అనుమానిస్తారు. వీళ్ళ బతికే పాపం అక్టోబర్ 25, 2026 సంవత్సరం దాకా కన్యా రాశిలో అనుమానాలతో అవతల వాళ్ళు అనుమానిస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ పాయింట్. ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు కూడా పెరుగుతాయి కదా ఆటోమేటిక్గా. అయితే బంధువులతో వీళ్ళు హనీమూన్లు, పెళ్ళిళ్ళు, హనీమూన్లు అంటే పెళ్ళాము అందరితో వాళ్ళు కూడా తీసుకుపోతారనమాట భార్యతో పాటు. ఇలా మొత్తం అంతా కూడా ధూమ్ ధామ్గా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే దేవాలయాల చుట్టూ వెళ్ళాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు
పార్కులు ఈ యొక్క ఎక్స్కర్షన్ లాగా వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే వీళ్ళు ఫోన్ వాడుక చాలా తగ్గించాలి. ఫోన్ల వల్ల వీళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఎక్కువ వల్ల బాత్రూంలోకి వెళ్ళి కూడా వీళ్ళు చాటింగ్లు చేస్తూ ఉంటారు. వీళ్ళ భార్యలు పట్టుకుంటారు, ఏంటి బాత్రూంలోకి వెళ్ళి ఎందుకు చేస్తున్నావు, అర్జెంట్ ఫోన్ ఇక్కడ పెట్టు, ఫోన్ ఇలా చూడండి. ఆఫీస్ ఏమో దూరంగా ఎక్కడో గచ్చిబౌలిలో పెడతారు ఆఫీసు. ఇల్లు ఏమో ఎక్కడో నాగోలు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఏంటి అందూరం పెడతాం, పెడితే ఇంట్లోనే పెట్టు అని ఇంట్లో పెట్టిస్తారు. అక్కడ ఆఫీస్ మూసి పెట్టిన తర్వాత ఇక్కడ ఏం జరుగుద్ది, ఇక్కడేం బాత్రూంలో నీకు ఫోన్ ఏంటి అసలు, చాటింగ్లు. కానీ నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, వాడు ఐఐటీలో చదివాడు, వాడికి ఏ గర్ల్ ఫ్రెండ్స్ లేరు, కానీ బాత్రూమ్కి వెళ్తే గంట దాకా రాడు వాడు. ఎందుకంటే లోపల ఉండి వాడు ఆఫీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇలా నన్ను లెక్కలేసి చేసి మళ్ళీ మనమే పిలవాలి వాడిని, వాడి బ్రెయిన్ అటు వెళ్ళిపోద్ది అనమాట. కొంతమంది అలా ఉంటారు. ఇక వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, బట్టల వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క బట్టల వ్యాపారాలు, స్పైసెస్, స్వీట్ షాపులు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. తర్వాత ఈ యొక్క గురువుల యొక్క అనుగ్రహము అందుకోసం కావాలని చెప్పడంతో వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా శాంతి పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. చెట్ల చుట్టూ, పుట్టల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే నమ్మకం, మిస్టిక్ సైన్సెస్ అండ్ అకల్ట్ సైన్సెస్ మీద నమ్మకాలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి. అండ్ సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ సంతానం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి, ఇప్పుడు మనకి ఎలాగో మూడం ఉంది, ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు. ఆ తర్వాత ఎలాగో అవ్వవు పెళ్ళిళ్ళు. ఆ తర్వాత సంబంధాలు కుదుర్చుకోవడము, మ్యారేజ్లు చేసుకోవడము, ఇవన్నీ ఆగస్టు నెల అక్కడి నుంచి ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ లైఫ్ మారిపోద్దమ్మా. నరకం అంటారా, స్వర్గం? అది వీళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది అనమాట. అంటే జాతక పరిశీలన చేయాలి మనం. వీళ్ళేంటి, ఒకడికి అలాగే చెప్పాను, హరీష్ అని నా స్టూడెంట్, అరే నేను లైఫ్ మారిపోద్దురా అన్నాను. వాడేమో ఊహించుకున్నాడు, అబ్బా బ్రహ్మాండంగా అక్కడికి వెళ్ళిపోతారేమో. పెళ్ళం వచ్చింది, కేసుల మీద కేసులు, రోజు బాధేయడం, మామగారిని కూడా కొట్టేసేది. మరి ఇప్పుడు భర్తల్ని కొట్టారు, కాలం పోయింది. భర్తలను ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవారు, కేసులు పెట్టేవారు. ఇప్పుడు స్టేజ్ మారింది, ఇప్పుడు సాంబార్లో కలిపి పడేస్తున్నారు. ఆ స్టేజ్ కూడా ఇప్పుడు దాడిపోయింది, ట్రాన్స్ఫర్మేషన్. ముందు మాంగాన్ని కొడుతున్నారు, ఏంటో ఎలాంటి పెంచుతున్నారు. కాబట్టి ఇప్పుడు కోడళ్ళకి టార్గెట్ ఎవరు, భర్త కాదు, మామగారు. అత్తను వదిలేశారు, అత్తనే వదిలేసి వాడు వేరేసారు. అత్త ఎలాగ మారదని వాళ్ళకి తెలుసు. మామగారులు బాగా చూసుకునేవారు ఇదివరకు తండ్రి అని. ఇప్పుడు ఏంట్రా ఇలాంటి మాస్టర్ని, ఇప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ స్టూడెంట్ సరిగ్గా రాకపోతే ఏం చేస్తారు, వాళ్ళు టీచర్ని తిట్టుకుంటారు కదా, సరిగ్గా చెప్పలేదు మేము మాస్టర్ అని. బ్రహ్మానందం సినిమాలో ఉంది కదా, టీచర్ని తీసుకెళ్లి లోన ఉతుకు పడేస్తాడు. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, కన్యారాశికి ఫుల్ పుష్కలంగా డబ్బు, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు, పిచ్చగా అందులో డబ్బులు సంపాదించడం అనేది ఉంటుంది. 2-3 వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఆలోచనలు బాగా పెరుగుతాయి. ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫారిన్ వెళ్తారు. కూరగాయల బిజినెస్ బాగుంటుంది. ఆ తర్వాత కమిషన్ ఏజెంట్స్ వీళ్ళంతా కూడా బాగా సంపాదించడం అనేటటువంటి జరుగుతాయి. ఎక్కువ మైగ్రేన్ నొప్పులు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలకి స్కూళ్ళల్లో సీట్ రాలేదని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళ మీద అలుగుతారు. భర్త ఇంటర్వ్యూకి రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు. ఆ విధంగా రకరకాల విచిత్రమైనటువంటి కోరికలు కోరతారు. పంటలు కూడా వీళ్ళు కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు, అందరిలాగా వరి వేయరు. పెస్టిసైడ్స్, ఎరువుల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే చదువుకున్నటువంటి వాళ్ళని సంప్రదించుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, వ్యవసాయం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, పౌల్ట్రీ, ఇలా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అసలు కన్యా రాశి వాళ్ళు స్టేబుల్ గా ఉండరు, అటు ఇటు మారిపోతూ ఉంటారు మాటలతో అని. 100% ఎగ్జాక్ట్లీ. బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అన్నారు. బుద్ధిబలం చాలా ఎక్కువ ఉంటుంది కానీ స్థిరత్వం తక్కువ ఉండదు. ఇప్పుడు ఓ పని స్టార్ట్ చేస్తే ఆ పని మధ్యలో వదిలేస్తారు, మళ్ళీ ఇంకో పని స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే, అగ్రికల్చర్ ఆఫీసర్లు, పెస్టిసైడ్స్ బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు సలహా వినేసి ముందుకెళ్ళాలి. ఎవరికైతే ఏ ఫీల్డ్లో అయితే బాగా తెలుసో ఆ ఫీల్డ్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వెళ్ళాలన్నమాట. అందువల్ల ప్రేమలో కూడా వీళ్ళంతే. కన్యారాశి ప్రేమలు కూడా స్టాండర్డ్గా ఉంటారు. సడన్గా ఎస్కేప్ అయిపోతారు చూడు, ఏదన్నా మాట మారుతూ ఉంటారు. అదనమాట. అందువలన వీళ్ళకి
అందులో అర్జునుడి నక్షత్రంలో కొంతమంది పుడతారు, ఉత్తర ఫల్గుని నక్షత్రం. మరి అటువంటి వాళ్ళు చక్కగా స్థిరత్వం కొంతమందికి ఉంటుందన్నమాట. కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు? ఇప్పుడు వీళ్ళకి రాహు చాలా బాగున్నాడు, శత్రుపీడ జయించేస్తారు, శని బాగుండలేదు. కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం, లేదా మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపం వీళ్ళు చేసుకోవడం, ఈ రకంగా వాళ్ళకి బాగుంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, గురు చరిత్ర పారాయణ చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.